హాయ్ యస్ వెల్కమ్ టు హలో లేడీస్. రెగ్యులర్గా మనం డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూస్తాం కదా. ఈ రోజు కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూడడానికి వచ్చేసాము వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. మరి మిస్ ఇండియా డిజైనర్ శారీస్లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఓ లుక్ ఇద్దామా? మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న న్యూ వెరైటీ కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? మరి మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు ఈ రోజు? పట్టు ఫ్యాన్సీ డిజైనర్ వేరు, కొంచెం లోయెస్ట్ కూడా కాస్ట్లీ వైజ్ పెట్టుబడి సారీస్ కూడా చూద్దాం. ఓకే అండి, ఫస్ట్ సారీ వచ్చి మనము చందేరి సిల్క్స్ తీసుకున్నామండి. చందేరి సిల్క్ కాంబినేషన్స్ అన్ని డిఫరెంట్ స్టైల్లో వస్తుంది. కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. దీంట్లో మనకి ఏంటంటే 5-6 కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా వస్తుంది. సో మనకి లో రేంజ్ ఉంటుంది, బట్ పార్టీ వేర్ లాగా ఉంటుంది, గ్రాండ్ గా కూడా ఉంటుంది. అవైలబుల్ ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చి మనకి 1350 పడుతుంది. 1350 రూపీస్ ఓన్లీ. నైస్ అండి. ఇంకో కలెక్షన్ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి సిల్క్ కోటాలో తీసుకున్నాం. సిల్క్ కోటాలో మన కాంబినేషన్స్ చూసారా, ఎల్లో కాంబినేషన్, బ్లూ కాంబినేషన్, డార్క్ బ్లూ తీసుకున్నారు. జరీ స్టైల్ లాగా మనకి కడ్డీ బోర్డర్ లాగా వన్ సైడ్ ఇచ్చారనమాట. సో పళ్ళు పాత వరకు వచ్చేటప్పటికి మనకి డార్క్ బ్లూ కాంబినేషన్స్ లో సైడ్ తీసుకున్నాం అనమాట. మొత్తం ఆల్మోస్ట్ మనకి ఏంటంటే చెక్స్ డిజైన్ లాగా తీసుకున్నాము. మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో మనము ప్యారెట్స్ డిజైన్స్ తీసుకున్నాము. ఫ్లవర్స్ ఇచ్చారు. మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ లాగా వస్తుంది అనమాట. మల్టిపుల్ కలర్స్ యూస్ చేస్తారు. ఈ డిజైన్ లో కూడా మనకి ఏంటంటే 5-6 కలర్స్ డిజైన్స్ వస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుంది. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో బ్లౌజ్ తీసుకున్నారు. చెక్స్ డిజైన్స్ తీసుకున్నారు. ఈ కలర్ కాంబినేషన్స్ లో మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ప్యాటర్న్స్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నాయి. లైట్ వెయిట్ జస్ట్ హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. దీని కాస్ట్ వచ్చి మనకి 1100 పడుతుంది. 1100 రూపీస్ ఓన్లీ. ఓకే అండి, ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది మనం లినెన్ కాటన్ లో తీసుకున్నాము. మనం గ్రే అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనమాట. మనకి కలర్ కాంబినేషన్స్ కూడా గ్రే అండ్ బ్లాక్ లో తీసుకున్నాం, బట్ మనకి థ్రెడ్ వీవింగ్ తో తీసుకొని జరీ బుటీస్ లాగా తీసుకున్నాం అనమాట. బార్డర్ వైజ్ తీసుకున్నప్పటికి మనకి సాటిన్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి కొంచెం జరీ స్టైల్ తీసుకున్నారు. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే బుటీస్ టైప్. ఈ స్టైల్లో మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది, చాలా వస్తాయి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి సేమ్ షెల్ఫ్ కాంబినేషన్స్ లో ప్లెయిన్ లో తీసుకున్నాం అనమాట. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 780 రూపీస్. 780 రూపీస్ కి ఈ సారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉంది. ఇంకో సారీని ఇప్పుడు చూద్దాం. ఇది మణిపూర్ కోట అండి. మణిపూర్ కోట మనకి ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్స్ లో చెక్స్ డిజైన్ లో స్మాల్ చెక్స్ లో తీసుకున్నాము. బోర్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి స్మాల్ బోర్డర్ లో తీసుకున్నాం అనమాట. శారీ మొత్తం ఓవరాల్ గా మిడిల్ పార్ట్ వైజ్ మనకి చెక్స్ స్టైల్ లో తీసుకున్నాం. దీనికి శారీ హైలైట్ ఏంటంటే బోర్డర్ వైజ్ లో ఇలా తీసుకున్నామండి. పింక్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఈ డైమండ్ షేప్ అనేది మనకి కొంచెం క్రాస్ లైన్స్ లో తీసుకున్నాం అనమాట. సో శారీ కూడా మనకి ఏంటంటే బోర్డర్ వైజ్ ఇలా రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్ లో ఉంటుంది. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో పింక్ తీసుకున్నారు, షెల్ఫ్ కలర్ లో తీసుకున్నారు అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి పైపింగ్ గోల్డ్ కలర్ కాంబినేషన్స్ అలా పెట్టి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయి. దీంట్లో గ్రే కామన్ గా వస్తుంది మేడం. కింద కామన్ గా వస్తుంది. కింద కలర్స్ మనకి 2-3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 2-3 కలర్స్. కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 1950 పడుతుంది. 1950 రూపీస్ ఓన్లీ. ఓకే అండి, ఇంకో కలెక్షన్ చూద్దాం. టిష్యూ కోట మీద వస్తుందండి. టిష్యూ కోట, అవునండి. మనకి బోర్డర్ వైజ్ ఎత్తుకున్నప్పటికీ సిల్వర్ లో బోర్డర్ తీసుకున్నాం. జస్ట్ పైపింగ్ కాంబినేషన్స్ లో ఇలా తీసుకున్నాం అనమాట. 2 సైడ్స్ లో అదే బోర్డర్ వస్తుంది. పళ్ళు పార్ట్కి వచ్చేటప్పటికి కొంచెం గ్రాండ్ గా వస్తుంది అనమాట. సో మనకి కొంచెం కట్ వర్క్ స్టైల్లో వచ్చింది, ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. సో మనకి 2 సైడ్స్ ఏ టైప్ బోర్డర్ వచ్చింది అదే టైప్ బోర్డర్ వచ్చింది. సో శారీ మొత్తం కూడా మనకి షెల్ఫ్ లో టిష్యూ వీవింగ్ అండ్ మనకి గ్రీన్ కాంబినేషన్స్ లో వస్తుంది అనమాట. చెక్స్ లాగా వస్తుంది. అదే విధంగా కింద వన్ సైడ్ బోర్డర్ వచ్చి మనకి షెల్ఫ్ చెక్స్ టైప్ లో కొంచెం చిప్స్ వర్క్ లాగా వస్తుంది అనమాట. రౌండ్ సర్కిల్, దాని మీద చిప్స్ వర్క్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా ఇలా ఈ స్టైల్లో ఉంటుంది. ఓకే, 3 సైడ్స్ మనకి ఈ విధంగా బార్డర్ ఉంటుంది. సో మనకి ఏంటంటే ఈ సారీస్ లో మనకి హైలైట్ ఏంటంటే 2 బ్లౌజెస్ వస్తుందండి. ఓకే, 2 బ్లౌజెస్ ఇచ్చారు మనకి సారీకి. సో 1 బ్లౌజ్ వచ్చి మనకి సింపుల్ గా ప్లెయిన్ లో తీసుకున్నారు. వావ్, మంచి ఫ్యాబ్రిక్ సిల్క్ సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఓకే, ఇంకోటి ఈ సారీకి హైలైట్ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. చాలా లేటెస్ట్ గా ఉంది, లేటెస్ట్ గా ఉంది. ఈ స్టైల్లో మనకి ఏంటంటే ఇట్లా రెడీమేడ్ బ్లౌజెస్ వచ్చి మీకు మాక్సిమం మీకు 1800 నుంచి స్టార్ట్ అవుతుంది. 1800 నుంచి మీకు ఈ స్టైల్లో మీకు మాక్సిమం మన దగ్గర 30-40 పీసెస్ దాకా ఉన్నాయి అవైలబుల్. సో మీకు ఆ రేంజ్ 1800 రేంజ్ లో మీకు పర్టికులర్ గా 30 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ స్టైల్లో మీకు మళ్ళీ కాస్ట్ వైజ్ ఎత్తుకుంటే కూడా మీకు దాంట్లో ఉన్నాయి కూడా. దాంట్లో కూడా మనకి ఎక్కువ కావాలంటే ఇంకా డిఫరెంట్ డిజైన్స్. ఇది ఇట్లా ఫుల్ నెక్ ఫుల్ హ్యాండ్స్ ఇట్లా కావాలి అనుకున్న వాళ్ళకి అంటే
చాలా ఇప్పుడు వెరైటీస్. దీని కాస్ట్ ఎంత పడుతుంది మనకి? 1800 పడుతుంది. 1800 రూపీస్ కి. వావ్, ఎందుకంటే మనం బ్లౌజెస్ కి ఎక్కువగా కాస్ట్ పెడుతూ ఉంటాం, అలాంటిది శారీ విత్ దిస్ డిస్కౌంట్ ఉంది. దీంట్లో కూడా మీకు డిఫరెంట్ ఉన్నాయండి. ఇదే కలర్ మనకి ఇదే బోర్డర్ అనే కాదు, దీంట్లో బంచెస్ టైప్ ఉన్నాయి. సో మొత్తం శారీ ప్లెయిన్ గా వచ్చి కొన్ని ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్ కూడా మాక్సిమం మీకు 30 పీసెస్ దాకా ఉన్నాయి. 30 పీసెస్ దాకా మనకి, అంటే డిఫరెంట్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా మనకి అన్ని ఉన్నాయి అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది మణిపూర్ కోట అండి. మణిపురి కోట. దీంట్లో మనకి కాంబినేషన్స్ చూసారా, ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్లో తీసుకున్నాము. బోర్డర్ వైజ్ ఎత్తుకున్నప్పటికీ మనకి కాటన్ సిల్క్ లో కొంచెం గోల్డ్ కలర్ కాంబినేషన్స్ లాగా మనకి పైపింగ్ ప్యాచెస్ 3 సైడ్స్ కూడా మనకి అదే ప్యాచ్ కంటిన్యూ అవుతుంది. గ్రే కలర్ కాంబినేషన్స్ లో లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్స్ లో లైన్స్ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ వరకు వచ్చి ఇట్లా వస్తుంది. అదే విధంగా కిందకి వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తీసుకొని ప్యారెట్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నామండి. చాలా గ్రాండ్ గా ఉంది గ్రాండ్ గా కూడా ఉంటుంది. ఈ ప్యారెట్స్ కూడా మీకు జస్ట్ చూడండి బాగా థిక్ గా ఉంటుంది. మొత్తం ఆల్మోస్ట్ కూడా మనకి ఏంటంటే బోర్డర్ వైజ్ కూడా మనకి ప్యారెట్స్ డిజైన్ అనేది కొంచెం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. ఈ స్టైల్ మనకి ఏంటంటే ఇది కామన్ గా వస్తుందండి. కింద కలర్స్ వచ్చి మనకి 5-6 కలర్స్ అవైలబుల్. ఓకే, పైన ఇది వచ్చేసి కామన్ గా ఉంటుంది, కింద కలర్స్ చేంజ్ అవుతాయి. డిజైన్స్ కూడా ఉన్నాయండి. ప్యారెట్ లేదు మేడం, ఓన్లీ ప్యారెట్స్ డిజైన్స్. ఓన్లీ ప్యారెట్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కి వచ్చేటప్పటికి గోల్డ్ కాంబినేషన్స్ ఇచ్చారండి. ఓకే, ఈ విధంగా చాలా స్పెషల్ గా ఉంది మనకి సారీ చూస్తే. 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఓకే అండి, మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ కూడా వచ్చి మనకి 2100 పడుతుంది. 2100 రూపీస్ కి ఈ సారీ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉంది. ఇంకో సారీ ఇప్పుడు చూద్దాం. సిల్క్ కోటాలో ఇంకొక మోడల్ అండి. ఓకే, సిల్క్ కోట. అవునండి, ప్రింటెడ్ స్టైల్ లో తీసుకున్నాము. ఓకే, సో వన్ సైడ్ ఏంటంటే మనకి సిల్క్ కోట్ లో జరీ స్టైల్ కొంచెం సింపుల్ గా తీసుకున్నాం అనమాట. ఆఫ్ మిడిల్ పార్ట్ వైజ్ ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్స్ లో ప్రింటెడ్ లో తీసుకున్నాం. ఈ ప్రింటెడ్ లో కూడా మనకి ఏంటంటే ఇప్పుడు చూసిన ప్రింటెడ్ కాకుండా వేరే డిఫరెంట్ ప్రింట్స్ లో కూడా వస్తాయండి. అదే విధంగా మిడిల్ వైజ్ బోర్డర్ వైజ్ తీసుకుంటే సో థ్రెడ్ వర్క్ వచ్చిందండి. ఎల్లో కలర్ కాంబినేషన్స్ కి థ్రెడ్ వీవింగ్ టెంపుల్ డిజైన్ లాగా తీసుకున్నాం. మిడిల్ పార్ట్ వచ్చి డైమండ్ షేప్ లాగా తీసుకున్నాం. అదే విధంగా కింద కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ తీసుకున్నాం అనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది. పళ్ళు కూడా మనకి కొంచెం స్పెషల్ గా ఉంటుంది. అంటే సిల్క్ కోటలో మనకి ఆల్మోస్ట్ పళ్ళు పార్ట్ వచ్చినప్పటికి సింపుల్ గా ఉంటుంది. అదే విధంగా ఇది ఏంటంటే కొంచెం గ్రాండ్ గా ఇచ్చారండి. సో మనకి 3-4 లైన్స్ లో ఇచ్చేసేసి మిడిల్ పార్ట్ కి లైన్స్ లాగా తీసుకుని షల్ఫీ వీవింగ్ లాగా ఉంటుంది అనమాట. సో లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు మనకి? బ్లౌజ్ కి వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో ఎల్లో తీసుకున్నాం. బోర్డర్ లో ఏదైతే నీ పార్ట్ లో ఉందో అదే కాంబినేషన్ లో మనం బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకి కడ్డీ బోర్డర్ లాగా పెద్ద హ్యాండ్స్ కి. ఈ సారీ కాస్ట్ ఎలా? దీని కాస్ట్ కూడా మనకి 2100 రూపీస్. ఒక డిజైన్ అండి. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ లాగా తీసుకున్నాము. సో కాంబినేషన్స్ అంటే మనం జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో బ్లూ కాంబినేషన్స్ తీసుకున్నాం. అదే విధంగా జస్ట్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. సారీ అయితే మిడిల్ పార్ట్ లో మనకి ప్యారెట్స్ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఆల్ ఓవర్ ఏంటంటే థ్రెడ్ వర్క్ తీసుకొని ఈ మధ్య మధ్యలో ఈ ప్యారెట్స్ అనేది బాగా ఎలివేట్ చేసుకున్నాం. ప్యారెట్స్ కూడా మనకి 2 కలర్స్ ఇచ్చారు, 2 కాంబినేషన్స్ లో ఇచ్చారు. సారీ మొత్తం షోల్డర్ పార్ట్ వరకు ఈ స్టైల్ లో ఉంటుంది. ఓకే, ఇది షోల్డర్ పార్ట్ వరకు మనకి ఆల్ ఓవర్ వర్క్ హెవీగా ఇచ్చారు. అవునండి. ఫ్రిల్స్ పార్ట్ అనేది మనకి డిఫరెంట్ కాంబినేషన్, లైక్ హాఫ్ అండ్ హాఫ్ సారీ ప్యాటర్న్ లో ఇచ్చారు మనకి. బంచెస్ లాగా దగ్గర బుటీస్ ఇవ్వడం వల్ల ఏంటంటే సారీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్యాటర్న్స్ లో ఏంటంటే మనకి ఆఫ్ వైట్ కామన్ మేడం. హాఫ్ వైట్ అనేది కామన్. దీంట్లో మనకి బుటీస్ డిజైన్స్ అండ్ జస్ట్ ఇట్లా ప్యాచెస్ కాంబినేషన్స్ అనేది మనకి 5-6 కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, హాఫ్ అనేది కామన్ క్రీమ్, మనకి ప్యాచెస్ మాత్రం కలర్ మారుతూ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఓకే, ఏదైతే ప్యాచ్ మనం తీసుకున్నామో ఆ ప్యాచ్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది రా సిల్క్ మెటీరియల్ ఇచ్చారు. ఓకే, మరి ఈ సారీ కాస్ట్? దీని కాస్ట్ వచ్చి మనకి 2500. 2500 రూపీస్. ఓకే అండి, ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది కతాని పట్టు అండి. కతాని పట్టు మనకి కడ్డీ బోర్డర్ లాగా జరీ స్టైల్ తీసుకున్నారు. జస్ట్ పైపింగ్ కాంబినేషన్ లో పింక్ కలర్ కాంబినేషన్ ఎలివేట్ చేశారు అనమాట. ఈ డిజైన్ అనేది మనకి టెంపుల్ డిజైన్ లాగా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో వచ్చింది అనమాట. సో మనకి పళ్ళు పార్ట్ వచ్చేప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నామండి. ఈ కథన్లో ఏంటంటే పళ్ళు పార్ట్ అనేది చాలా హెవీగా వస్తుంది అనమాట. అంటే కొంచెం ట్రెడిషనల్ గా ఉంటుంది కాబట్టి సో మనకి ఏంటంటే హెవీగా వస్తుంది. సో మోడల్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ లో హెవీ లుక్ అనమాట. డిజైన్ ఇచ్చింది లీవ్స్ లాగా మనకి మంచి కనిపిస్తుంది అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ బుటీస్ అనేది కూడా చాలా హైలైట్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారు. 1 మీటర్ కి ఎక్కువగా ఇచ్చారు మనకి కథాని పట్టులో పళ్ళు పార్ట్ అనేది. సో సారీ మిడిల్ పార్ట్ వైజ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ మీద ఇది లీవ్స్ అనేది చూసారా. దీంట్లో లీవ్స్ జరీ స్టైల్ తీసుకున్నారు. థ్రెడ్ వీవింగ్ అనేది మనకు కొంచెం జస్ట్ ఒక ఇంకో స్మాల్ లీవ్ లో తీసుకున్నారు అనమాట. సారీ మొత్తం ఫుల్ బుటీస్ వస్తుంది. లీవ్స్ కూడా మనకి దగ్గర రావడం వల్ల ఏంటంటే ఈ కథన్ సిల్క్ లో చాలా వెరైటీగా కనిపిస్తుంది. అదే బోర్డర్ వైజ్ కూడా సేమ్ మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో కింద కూడా మనకి అదే బోర్డర్ లో వస్తుంది. కాకపోతే బిగ్ సైజ్ బోర్డర్ లో తీసుకున్నాము. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో పింక్ యూస్ చేస్తామండి. సో సేమ్ మనకి పైన ఏ టైప్ బోర్డర్ ఇచ్చారో సేమ్ అది కింద కూడా మనకి అదే బోర్డర్ మనకి కంటిన్యూ ఉంటుంది. లెంత్ తక్కువగా ఇచ్చారు బోర్డర్ లో, లెంత్ ఎక్కువగా ఉన్న బోర్డర్ ఇచ్చారు హ్యాండ్స్ కి యూస్ చేసుకోవడానికి.
ఓకే. సో మన ప్యాటర్న్ పెట్టి కుట్టించుకుని కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. పట్టు సారీస్ కి Saree మనకి చూస్తే వర్క్ అనే అవసరం లేదండి. ప్యాటర్న్ బ్లౌజెస్ అలా పెట్టి కుట్టించుకుని కూడా చాలా హైలైట్ గా వీటిని కనిపిస్తుంది. కూడా మనం డిజైనర్ పెట్టి చేసి వర్క్ చేసుకోకుండా చాలా బాగుంది. చాలా బాగుంది. మనకి ప్యాటర్న్ చూస్తే కనుక కొత్తగా కూడా కనిపిస్తుంది. కథాని పట్టు. మరి దీంట్లో మనకి డిజైన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి. మరి ఈ శారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 5500. మరి ఇలాంటి పట్టు కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్, ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. పట్టులోని కొంచెం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. పట్టులోనే మనకి డిఫరెంట్ లైట్ వెయిట్ పట్టు వస్తుంది. బెనారస్ పట్టులోనే. సో మనకి ఏంటంటే బోర్డర్ వైజ్ మనకి జరీ స్టైల్లో తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్. డిజైన్స్ కూడా మనకి ఏంటంటే ఈ జరీలోనే మనకి కొంచెం బుటీస్ లాగా తీసుకున్నాం అండి. ఓకే. సో పళ్ళు పట్టుకొచ్చేటప్పటికి మనకి ఈ స్టైల్ హెవీగా లుక్ వచ్చింది అనమాట. సో శారీ మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ మనకి ఏంటంటే లీవ్స్ ఒక లవ్ గుర్తు హార్ట్ డిజైన్ లాగా తీసుకున్నానండి. దీంట్లో డిజైన్స్ అనేది మనకి 5-6 కలర్స్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి. 5-6 కలర్స్ ఉన్నాయి. దీంట్లో కలర్స్ కూడా మనకి 4-5 కలర్స్ వస్తాయండి. కాకపోతే డిజైన్స్ అనేది దీంట్లో మనకి 5-6 డిజైన్స్ వస్తాయి. డిజైన్స్ మారుతూ ఉంటాయి. కలర్స్ కూడా మనకి 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. సో శారీ మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ మనకి లీవ్స్ లాగా వస్తుందండి. సో మనకి ఇది బార్డర్ వైజ్ వచ్చేప్పటికి మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాము. అదే విధంగా కడ్డీ బోర్డర్ లో కూడా మనకి లీవ్స్ లాగా మనకి కొంచెం ఇచ్చారనమాట. ఈ మెటీరియల్ ఏంటంటే మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ సమ్మర్ కాబట్టి పట్టు శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనం ఏంటంటే క్రీమ్ కలర్ బేసిక్ గా తీసుకున్నాం. శారీ మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి ఇది హార్ట్స్ డిజైన్ లాగా రావడం వల్ల ఏంటంటే శారీ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది అనమాట. పట్టులో మనకి ఇది లైట్ వెయిట్ చాలా వెరైటీగా ఉంది మనకి. సో బ్లౌజ్ పార్ట్ వచ్చేప్పటికి క్రీమ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నారు. సో బార్డర్ వైజ్ ఏంటంటే మనకి వన్ సైడ్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కి యూజ్ చేస్తారు. కౌశల్య సిల్క్ లో కూడా మనకి ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది. బట్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది. ఇవన్నీ కలర్స్ కూడా మనకి లైట్ కలర్స్ వస్తాయండి. లైట్ కలర్స్ కౌశల్య సిల్క్ పట్టు. అవునండి. డార్క్ కలర్స్ రావు, లైట్ కలర్స్ లోనే వస్తుంది. చాలా బాగుంది మనకి. ఈ సారీ కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి 5200 పడుతుంది. 5200 చూసారు కదా అండి. సారీ చాలా స్పెషల్ గా ఉంది కదా, చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంది. మరి సారీ కాస్ట్ వచ్చేసి 5200 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీని ఇప్పుడు చూద్దాం. ఇది మహేశ్వరి సిల్క్స్ అండి. ఓకే. మహేశ్వరి సిల్క్స్ అవునండి. మనకి ఏంటంటే పైన వచ్చి సాటిన్ స్టైల్లో మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. పళ్ళు వచ్చి హెవీగా తీసుకున్నాం అనమాట. అంటే ఈ మహేశ్వరి సిల్క్స్ లో ఆల్మోస్ట్ మనకి థ్రెడ్ వీవింగ్ తోనే ఆల్మోస్ట్ ఎక్కువ వచ్చు. సో పళ్ళు పట్టుకొచ్చేప్పటికి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ లో ఒక లీవ్స్ లాగా తీసుకున్నాం. ఇది కూడా మనకి డిజైన్ అనేది కొత్తగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. పైన కింద ఏంటంటే మనకి జరీ స్టైల్ అండ్ సిల్వర్ టైప్ లో చిన్న బార్డర్ లాగా తీసుకున్నారు. సో మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో రావడం వల్ల శారీ హైలైట్ గా కనిపిస్తుంది. మనం చూడండి థ్రెడ్ వీవింగ్ మనకి సాఫ్ట్ ఉంటుంది, చూస్తే కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది. ఓకే. సో కింద బార్డర్ వైజ్ తీసుకుంటే సేమ్ మనకి ఇక్కడ లోటస్ లాగా మనకి ఏంటంటే ఫ్లవర్స్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. సో అదేవిధంగా మనకి కింద బ్లూ కలర్ కాంబినేషన్స్ అనేది ఒక బార్డర్ వైజ్ అంటే స్టెప్స్ పెట్టుకుంటే కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. మహేశ్వరి సిల్క్స్ ఏంటంటే హ్యాండ్లూమ్ ఐటమ్. సో శారీ మొత్తం ఇలాగ ఉంటుంది. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ లో సో బ్లూ కాంబినేషన్స్ తీసుకున్నాము. మనకి ఈ స్టైల్లో ఒక్కొక్కటి చాలా డిఫరెంట్ ఉన్నాయండి మన దగ్గర. మహేశ్వరి సిల్క్స్ లో డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి. ఇంకా సారీస్ లో ఫ్యాబ్రిక్ వచ్చేసి సేమ్ ఉంటుంది, ప్యాటర్న్స్ మాత్రం ఉంటాయి. రేట్స్ కూడా డిఫరెన్స్ రేట్స్ లో. ఓకే. తక్కువ నుంచి ఎక్కువ రేట్ కూడా ఉన్నాయి. ఓకే. బ్లౌజ్ ఈ విధంగా మనకి ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి 2 కలర్స్ అట్లా ఉంటుంది మేడం. కొన్ని కలర్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఈ డిజైన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. సారీ కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి 4200 రూపీస్. 4200 రూపీస్ కి మహేశ్వరి సిల్క్స్. ఇలాంటి మహేశ్వరి సిల్క్స్ లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయి. మరి తప్పకుండా విజిట్ చేయండి. విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. మరి ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చి మనకి కొల్లం పట్టులో చూద్దామండి. కొల్లం పట్టులో కూడా మన ఏంటంటే లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. కలర్ అనేది మనకి కొంచెం కొత్తగా కనిపిస్తుంది. కాంబినేషన్స్ మనం ఏంటంటే జరీ స్టైల్ కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నారు. సో వన్ సైడ్ ఏంటంటే సింపుల్ గా మనం సెల్ఫ్ కలర్ లోనే ఎల్లో కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం అనమాట. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి రెగ్యులర్ గా మనము బుటీస్ డిజైన్స్ అలా చూస్తాం. అలా కాకుండా కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. శారీ కూడా మనకి ఏంటంటే కడ్డీ బోర్డర్ లాగా ఉండడానికి అన్నట్టు కొంచెం డిఫరెంట్, రెగ్యులర్ కాకుండా కొంచెం కాంట్రాస్ట్ స్టైల్లో మనకి కడ్డీ బోర్డర్ లాగా పళ్ళు పార్ట్ తీసుకున్నాం. ఇది కూడా హాఫ్ మీటర్ కి ఎక్కువగా ఇచ్చారు కడ్డీ బోర్డర్ అనేది. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే బుటీస్ టైప్ అండి. గ్రీన్ కాంబినేషన్స్ అని తీసుకున్నారు అండ్ జరీ స్టైల్ తీసుకున్నారు. థ్రెడ్ వీవింగ్ తో మనకి పింక్ కాంబినేషన్, సిల్వర్ 4 కాంబినేషన్స్ తీసుకొని క్రాస్ లైన్స్ డిజైన్స్ లాగా తీసుకున్నారు అండి. ఓకే. మనకి బుటీస్ అనేవి థ్రెడ్ వీవింగ్ ఇచ్చారు. కొంచెం గ్రీన్ సిల్వర్ కాంబినేషన్. ఓకే. సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఈ స్టైల్లో ఉంటుందండి. అంటే పళ్ళు దగ్గర ఇచ్చారు, కొంచెం మిడిల్ దగ్గర వచ్చేటప్పటికి కొంచెం లాంగ్ ఇచ్చారు. ఓకే. తగ్గిస్తూ వచ్చారు. సో స్పెషల్లీ కలర్ అనేది మనకి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. లైట్ వెయిట్. అదే విధంగా కింద కూడా సేమ్ అదే కడ్డీ బోర్డర్ లాగా మనకి వస్తుంది అన్నమాట. ఓకే. సారీ మొత్తం మనకి ఇలాగే. అవునండి. బ్లౌజ్ పార్ట్ ఎలా ఇచ్చారు మనకి? బ్లౌజ్ వచ్చి మనకి షెల్ఫ్ కలర్ లోనే తీసుకున్నారు. సో మనకి కలర్ అంటే మనకి దీంట్లో కాంట్రాస్ట్ అనేది రాలేదు కాబట్టి. సో మనకి ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కొల్లం అంటే ట్రెడిషనల్ గా ఉంటే షెల్ఫ్ కలర్ లోనే కొంచెం బాగుంటుంది కాబట్టి ఇట్లా
కొల్లం పట్టులో చాలా లైట్ వెయిట్ గా ఉంది. కలర్ కూడా ఇది చాలా బాగుంది. ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 3600 పడుతుంది. 3600. ఇంత స్పెషల్ గా ఉంది. చూసారు కదండి, కొల్లం పట్టులో యాంటిక్ వర్క్ డిజైన్ అండి. ఓకే, పట్టులో మనం డిఫరెంట్ పట్టులన్నీ చూస్తున్నాం ఈ రోజు మనకి. సో మనం ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. రెగ్యులర్ కలర్స్ చూస్తుంటాం, బ్లాక్ కాంబినేషన్స్ లో కూడా హైలైట్ గా కనిపిస్తుంది అనమాట. సో బార్డర్ వైజ్ మనము డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం, అంటే గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ లోటస్ డిజైన్ అనేది మనము ఒకటి ఆపోజిట్ ఒకటి ఉల్టా సీజన్ అట్లా డిజైన్స్ లోటస్ ఇచ్చారు, ఒక ఫ్లవర్ ఇచ్చారు, ఆపోజిట్ లో ఇచ్చారు, ఆపోజిట్ లాగా వస్తుంది, మంచిగా కనిపిస్తుంది అనమాట. వావ్, ట్రెడిషనల్ గా ఉంది చాలా సారీ బార్డర్ వచ్చేసి. సో పళ్ళు కూడా మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ తో మనకు వస్తుంది అనమాట. వావ్, సేమ్ ఆపోజిట్ మనకి ఇచ్చారు. కాంబినేషన్స్ అంటే కొంచెం గ్రీన్ కాంబినేషన్స్ ఇచ్చారు. దీంట్లో ఆరెంజ్ మిక్సింగ్ అలా వచ్చింది అనమాట. పింక్ లో కూడా కింద మన డిజైన్స్ అనేది కొంచెం డిఫరెంట్ ఇచ్చారు. ఓకే, సో పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి కొంచెం డిఫరెంట్ చాలా వేరియేషన్ మనకి. చాలా ట్రెడిషనల్ గా ఉంది పళ్ళు పార్ట్. సారీ బార్డర్ చూస్తే మనకి దీంట్లో బుటీస్ కూడా చూసారా, మనకి థ్రెడ్ వీవింగ్ జరీ స్టైల్లో మనకి థ్రెడ్ వీవింగ్ లాగా వస్తుంది అనమాట. యాంటిక్ వర్క్ మనకి ఏంటంటే శారీ మొత్తం మిడిల్ పార్ట్ వైజ్ కూడా దగ్గర దగ్గర బుటీస్ అనేది దగ్గరగా వస్తుంది అనమాట. సో బార్డర్ వైజ్ తీసుకుంటే మనకి 3 కాంబినేషన్స్ లో బార్డర్ లో తీసుకున్నామండి. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ అండ్ ఆరెంజ్ మిక్సింగ్ లో వచ్చారు. జస్ట్ పైపింగ్ లో మనకి పింక్ అనేది కొంచెం మనకి వెల్వెట్ ప్యాచెస్ లాగా వస్తుంది అనమాట. బార్డర్ వైజ్ కూడా మనకి చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, సారీ మొత్తం మనకి ఇలాగే కింద బార్డర్ పైన బార్డర్ డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, సో బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్. ఓకే, పింక్ ఇచ్చారు మనకి. అది కూడా ప్లెయిన్ గా ఇవ్వకుండా లైన్స్ ఇచ్చారు. అవునండి, సో సింపుల్ గా ఉంటుంది. వన్ సైడ్ అయితే బార్డర్ వైజ్ మనం ఇలా కూడా ఇలా అవునండి ఎక్కువగా పొడవు పెట్టేసి కుట్టించేసుకోవచ్చు. ఈ స్టైల్లో డిజైన్స్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ స్టైల్లో డిజైన్స్ మనకి బనారస్ లో. అవునండి. ఓకే, మరి సారీ కాస్ట్ ఎలా? దీని కాస్ట్ వచ్చి మనకి 7200 పడుతుంది. 7200. చూసారు కదండి, శారీ మాత్రం చాలా ఎక్స్క్లూజివ్ శారీ అండి. లైట్ వెయిట్ గా ఉంది, మనకి కట్టుకుంటే కూడా చాలా బాగుంది. ఐ మీన్ ఫోల్డ్ ఎలా అంటే అలా ఫోల్డ్ అవుతుంది. మరి ఇలాంటి కలెక్షన్ మీరు కూడా కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. బాలు పట్టు మోడల్ వస్తుంది. సో మనం ఏంటంటే జూట్ మొత్తం కంప్లీట్ జూట్ షేడ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్స్ కి జస్ట్ ఆరెంజ్ మిక్సింగ్ లాగా వస్తుంది. మనకి జరీ స్టైల్ లాగా వస్తుంది అనమాట. ఇది జరీ కాదండి, జూట్ స్టైల్ లాగా వస్తుంది. మొత్తానికి మిక్సింగ్ రావడం వల్ల ఏంటంటే లుక్ కూడా చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బార్డర్ వైజ్ వచ్చేటప్పటికి మనకి కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాం. సారీ మొత్తం ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే పెద్ద కొంచెం బిగ్ సైజ్ బంచెస్ తీసుకున్నాము. దగ్గర రావడం ఏంటంటే సారీ హైలైట్ గా కనిపిస్తుంది. జూట్ మిక్స్ చేయడం వల్ల చాలా లేటెస్ట్ గా కనిపిస్తుంది మనకి. బట్ ఇది షేడెడ్ కాంబినేషన్ వల్ల సారీ కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది అనమాట. కిందకి వచ్చేటప్పటికి కొంచెం థిక్ రెడ్ కాంబినేషన్ లాగా వస్తుంది. థిక్ రెడ్ ఇచ్చారు మనకి. బార్డర్ కూడా మనకి కొంచెం గ్రాండ్ గా ఇచ్చారు. వన్ సైడ్ బార్డర్ వస్తుంది అన్నమాట. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్ రెడ్ ఇచ్చారు. సో మనకి ఇలాంటివి ప్యాటర్న్స్ పెట్టి కుట్టించినా కూడా చాలా బాగుంటుంది. ఈ బయలు పట్ల ఏంటంటే మీకు ప్లెయిన్ ఉన్నాయండి, రేంజ్ లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు కూడా మన దగ్గర. ఓకే, సో పట్టులో కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు పట్టులో ఉన్నాయి మనకి. దట్టు ఈ రోజు చూస్తున్న పట్టులో ఏంటంటే డిఫరెంట్ పట్టుస్ చూపిస్తున్నారు మాకు. బయలు పట్టు చూపించారు ఇందాక, మనకి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి మనకి. మరి ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ చెప్పలేదు. దీని కాస్ట్ వచ్చి మనకి 6100. 6100 చూసారు కదా, సారీ కాస్ట్ వచ్చేసి 6100 రూపీస్ ఓన్లీ. మరి మీకు పట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ కావాలి, తక్కువ ప్రైస్ నుంచి ఎక్కువ ప్రైస్ లో మీకు ఎలాంటి రేంజ్ లో కావాలి అనుకున్నా వెంటనే విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్ ని విజిట్ చేయండి. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. సో మనకి డిజైనర్ వేర్ సారీస్ లో ఇంకొక లేటెస్ట్ మిస్ ఇండియా అనగానే మనకి ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది డిజైనర్ సారీస్. చాలా స్పెషల్ గా ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం. డార్క్ బ్లూ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. ఇది 2 కలర్ కాంబినేషన్ లో బట్ మోతీ వర్క్ డిజైన్ తీసుకున్నామండి. దీంట్లో కట్ స్టైల్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్ తీసుకున్నాం. కట్ లో కూడా చూసారా మనకి డిజైన్ అనేది మనకి మంచి కనిపిస్తుంది. కట్ స్టైల్ బట్ మోతీ వర్క్ వస్తుంది. దీంట్లో చిప్స్ డిజైన్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాము. సో బార్డర్ వైజ్ కూడా మనకి 3 సైడ్స్ కూడా 3 సైడ్స్ ఇదే బార్డర్ మనకి కట్ బార్డర్ ఇచ్చారు మనకి. కట్ బార్డర్ స్టైల్ తీసుకున్నాం. బట్ మనకి ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే మోతీ వర్క్ అనేది కొంచెం దగ్గర తీసుకున్నాం. హెవీగా తీసుకున్నాం ముత్యాల పసులతో. మిడిల్ పార్ట్ వైజ్ వచ్చేప్పటికి కొంచెం లాంగ్ డిస్టెన్స్ లో కొంచెం తీసుకున్నాం. ఓకే, క్రాస్ లైన్స్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ మోతీ వర్క్ వచ్చింది. సారీ మొత్తం కూడా మనకి మొత్తం ఫుల్ వర్క్ ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, మంచి షిఫాన్ మీద మనకి మోతీ వర్క్ అనేది సారీకి హెవీగా ఇచ్చారు. దీంట్లో మనకి డిజైన్స్ అనేది చాలా డిజైన్స్ ఉన్నాయండి. సో ఈ స్టైల్లో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇది మనకి ఈ డిజైన్ లో ఇలా వచ్చిందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి హెవీగా తీసుకున్నారు. సో మనకి హ్యాండ్స్ కి ఉంటుంది. సారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ అనేది సింపుల్ పార్ట్ సింపుల్ హ్యాండ్స్ కి పెట్టించేసి నార్మల్ కుట్టించేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి సారీ మొత్తం చాలా గ్రాండ్ గా ఎలివేట్ చేశారు. మాక్సిమం 350 నుంచి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, అలాగే మనకి డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఓకే, మిస్ ఇండియా డిజైనర్ సారీస్ లో మనకి డిజైనర్ సారీస్ తో పాటు పట్టులో కూడా లేటెస్ట్ కలెక్షన్ పట్టు సారీస్ తో పాటు డ్రెస్సెస్ కూడా మనకి డిఫరెంట్ డిజైనర్ డ్రెస్సెస్, అలాగే ఫ్యాబ్రిక్స్ కూడా, అలాగే
అలాగే డిజైనర్ బ్లౌజెస్ కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. మరి అడ్రస్ వచ్చేసి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్ అండి. మరి ఈ శారీ కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి 3700 3700 చూసారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా శారీ. మరి శారీ కాస్ట్ వచ్చేసి 3700 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ శారీ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న శారీ మాత్రం చాలా స్పెషల్ ఎక్స్క్లూజివ్ శారీ, ఎందుకంటే అంత స్పెషల్ గా ఉంది. చూస్తేనే మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఈ డిజైనర్ శారీ ప్రత్యేకత చాలా సూపర్ గా కనిపిస్తుంది. సో మనకి ఏంటంటే ఈ బటర్ఫ్లై డిజైన్ లో టోటల్ చాలా డిఫరెంట్ ఇచ్చారండి. సో మనకి వన్ సైడ్ అంటే మోతీ వర్క్ తీసుకున్నాము, ఇంకో సైడ్ కూడా మనం మోతీ వర్క్ తీసుకుని జస్ట్ సింపుల్ గా లేస్ లాగా తీసుకున్నాం అనమాట. మధ్యలో మనకి పూసల డిజైన్ తీసుకున్నాం, బీడ్స్ వర్క్ తీసుకున్నాం. దీంట్లో మనకి పెద్ద కుందన్స్ తో మనకి 3 డిజైన్స్ లాగా తీసుకున్నాం అనమాట. ఇది మనకి బార్డర్ వైజ్ మనకి వన్ సైడ్ ఇట్లా వస్తుంది. చాలా హెల్వెట్ అవుతుంది. మనకి చూసారు కలర్ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనకి పూసల డిజైన్ బీడ్స్ టైప్ గోల్డ్ అండ్ పర్ల్ వర్క్ తో మనకి వచ్చింది అనమాట. దీనికి డిజైన్ అనేది మనకి జస్ట్ మనకి సైడ్ గా మనకి క్రాస్ అవుతుంది. కుచ్చులు పెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెట్టేసుకుంటే అంత ఫాస్ట్ గా అయిపోతుంది. సో మనకి పళ్ళు పార్ట్కి వచ్చేటప్పుడు కూడా మనకి సింపుల్ గా వస్తుందండి. ఓకే. సో ఆల్రెడీ మనకి ఫ్రిల్స్ అనేది వన్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి సో మనం జస్ట్ ఇట్లా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అమ్మాయిలు ఫాస్ట్ గా కట్టేసుకోవాలి, కట్టుకోవచ్చు, 1 minute లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఫేర్వెల్ డేస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి ప్రిఫర్ చేస్తే చాలా రిచ్ లుక్ ఉంటుంది, అంతే గ్రాండ్ గా కూడా ఉంటుంది మనకి. సో మిడిల్ పార్ట్కి వచ్చేటప్పటికి మనకి శారీ సింపుల్ గా వస్తుంది. పెళ్ళిళ్ళకి కూడా మనము రిసెప్షన్స్ కి అలాంటివప్పుడు ఇలాంటి ప్రిఫర్ చేస్తే వాళ్ళు కూడా మనకి స్పెషల్ అట్రాక్షన్ అవుతారు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనకి ఇదే బోర్డర్ మనకి కింద కంటిన్యూ అవుతుందండి. ఓకే. శారీ మొత్తం ఇలాగే ఉంది, లైట్ వెయిట్ గా కూడా ఉంది. శారీ చూడగానే బరువు ఉందేమో ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ అసలు బరువు లేదు. ఇది జార్జెట్ మనకి ప్యూర్ జార్జెట్ లో వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ గా కాకుండా మధ్య మధ్యలో ఏంటంటే గోల్డ్ బీడ్స్ తో రావడం వల్ల ఏంటంటే శారీ కూడా సింపుల్ అనేది అనిపించదు. శారీ మొత్తం కూడా మనకి రిచ్ లుక్ కనిపిస్తుంది. ఓకే. బ్లౌజ్ ఎలా ఇచ్చారు మరి? బ్లౌజ్ వచ్చి కూడా మనకి హెవీగా కూడా మనకి అంతే హెవీగా ఇచ్చారు. 2 sides మనకి హ్యాండ్స్ కి ఇచ్చారండి. మనకి బ్యాక్ డిజైన్ కూడా ఒక 1 side ఇచ్చారనమాట. సో మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా కుట్టించుకున్నా కూడా చాలా బాగా కనిపిస్తుంది. బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ మనము బోట్ నెక్ పెట్టి చేసుకోవచ్చు. ఇప్పుడు చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఈ శారీలో హైలైట్ కూడా మనకి ఏంటంటే పార్టీ వేర్ కి ఫుల్ గ్రాండ్ కనిపిస్తుందండి. వావ్, చూడండి ఎంత గ్రాండ్ గా ఉంది. కట్టుకుంటేనే ఆ కలర్ అనేది మనకి ఎలివేట్ అవుతూ ఉన్నాము. ఎస్పెషల్లీ నాకు నచ్చింది, లైట్ వెయిట్ గా ఉంది, డిజైన్ కూడా బాగుంది, మనకి ఈజీగా కట్టేసుకోవచ్చు. అమ్మాయిలు మెయిన్ టైం. దీని కాస్ట్ కూడా మీరు అనుకున్నంత రేంజ్ లో కాదు. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? 5500. 5500 కి ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీయా? చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది డిజైనర్ శారీ. అసలు మీరు విత్ ఇన్ సెకండ్స్ లో కూడా ఈ శారీని కట్టేసుకోవచ్చు, అంత బాగుంది. మరి శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, ఎస్పెషల్లీ ఇంత బ్యూటిఫుల్ డిజైనర్ శారీ చూపించారు లాస్ట్ లో. ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ లో కూడా మనకి పట్టులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్. నెక్స్ట్ వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఆ వెడ్డింగ్ సీజన్ కి కావాల్సిన లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మాకు మా వ్యూయర్స్ కి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఎస్, చూసారు కదా, వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న డిజైనర్ శారీస్ తో పాటు ఆల్ లేటెస్ట్ కలెక్షన్. మరి ఇది ఇవాల్టి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.